అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020. ఈరోజు మన గౌరవ డైరెక్టర్ గారిని, సెరికల్చర్ డైరెక్టర్ సార్ని సార్ కార్యాలయంలో కలవడం జరిగింది. కలిసి క్షేత్రస్థాయిలో విఎస్ఏలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వంటి విషయాలను సార్ దృష్టికి సవినీయంగా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో సెరికల్చర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, గడ్డు కాలం, దానికి గల కారణాలు, వీటన్నిటినీ కూడా సారు మాట్లాడడం జరిగింది. వీటితో పాటు కొంత మన సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక బ్యాడ్ కల్చర్, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడము, లెటర్స్ రాసుకోవడము, ఇట్లాంటివి చేస్తున్నారని వారి విషయంలో కొంచెం సారు అసహనాన్ని వ్యక్తం చేశారు. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ చేసని కూడా సార్ను కోరడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ విషయం గురించి కూడా మాట్లాడినప్పుడు సార్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాం, దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపబోతున్నాం అని కూడా సార్ చెప్పారు. సార్ బ్లెస్సింగ్స్తో మనందరికీ కూడా త్వరలోనే అందరికీ ఎవరికి నష్టం జరగకుండా అందరికీ మంచి జరుగుతుందనే ఆశిస్తున్నాం. వీటితో పాటుగా ఉన్నటువంటి సెరికల్చర్ అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి నాకున్న ఆలోచనలు కూడా సార్తో షేర్ చేసుకోవడం జరిగింది. సార్ కూడా చాలా సావధానంగా విని ఉన్నటువంటి ఆలోచనలను పేపర్ మీద తీసుకొని రండి. డెఫినెట్గా ఫైనాన్స్ దానికి అయ్యే ఖర్చులు ఏదైనా కూడా అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరు మీ ఆలోచనలు పేపర్ మీద తీసుకొని మరొకసారి రండి, దాని గురించి తప్పకుండా చర్చిద్దాం అని కూడా సార్ చెప్పారు. ఇప్పటికే సెరికల్చర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద సార్కు పూర్తిగా చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. సార్ చాలా స్పష్టంగా ఉన్నారు వాటి మీద. కాబట్టి సెరికల్చర్ డిపార్ట్మెంట్ కోసం మంచి చేయాలని, అంతేకాకుండా ఇప్పుడు సీనియర్లు చాలామంది మనకంటే ముందు వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది రిటైర్డ్ అవ్వడము, మరి కొంతమంది రిటైర్డ్గా దగ్గరగా ఉండడము, ఈ విషయాలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఈ డిపార్ట్మెంట్ అభ్యున్నతి కోసం ఎంతవరకు కూడా. ఇక నుంచి ఈ డిపార్ట్మెంట్ యొక్క బాగోగులు చూసుకోవడానికి, దాన్ని ఖచ్చితంగా మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి విఎస్ఏలందరూ ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి, ప్రమోషన్స్ ద్వారా కానీ డిపార్ట్మెంట్లోకి మెర్జ్ చేయడం కానీ వీటన్నిటిని మాకు అవకాశం ఇవ్వండి అని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పటి వరకు నేను కూడా సెరికల్చర్ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేసినప్పటికీ సెరికల్చర్ డిపార్ట్మెంట్కి పూర్తిగా ఉపయోగపడలేకపోయిన మాట వాస్తవం సార్ అని కూడా సార్ ముందు విన్నవించడం జరిగింది. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏపీఎంఐపి, మార్కెటింగు, సీడ్ డిస్ట్రిబ్యూషను, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్సు, క్రాప్ బుకింగు, ఇన్పుట్ సబ్సిడీలని, ఇవన్నీ క్షేత్రస్థాయిలో మనం చేస్తున్న పనులన్నీ కూడా సార్ ముందు విన్నవించి వీటన్నిటి కారణంగా మేము పరిపూర్ణంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్కు ఉపయోగపడలేకపోయాం. తమరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా విఎస్ఏలందరం కూడా కష్టపడి పనిచేసి ఈ డిపార్ట్మెంట్ యొక్క అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. వీటితో పాటు ప్లాంటేషన్ జరుగుతున్నది కానీ సస్టైనబిలిటీలో ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ ల్యాండ్లో చాలా చోట్ల ఎరాడికేట్ తీసేస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయాలను కూడా సార్ ముందు విన్నవించడం జరిగింది. సార్ చాలా ఓపికగా విన్నారు. మంచి ఆలోచనలు ఎప్పుడన్నా కూడా ఖచ్చితంగా స్వీకరిస్తారని ఒక నమ్మకం కలిగింది. కాబట్టి ఈ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రమోషన్స్ వీటన్నిటి విషయాల్లో తొందరలోనే మన డైరెక్టర్ సార్ బ్లెస్సింగ్స్తో మనకన్నీ చేకూరుతాయని ఆశిస్తున్నాము. అంత మంచి జరుగుతుంది తొందరలోనే అని. ఇంకా తర్వాత మన అడిషనల్ డైరెక్టర్ మేడం గారిని కూడా కలవడం జరిగింది. నిన్న సారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటింగ్లో ఉండడము, అక్కడి నుంచి నిన్న సాయంత్రం సీఎం గారి మీటింగ్, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోవడము, దాని కారణంగా నిన్న కలవలేకపోయాము. నిన్న మేడం గారిని కలిసాము, తర్వాత అక్కడ ఉన్నటువంటి మన అధికారులను కూడా కలిసాము. వాళ్ళందరూ కూడా దీని మీద చాలాసేపు అక్కడ చర్చించడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కొన్ని చిన్న ఇబ్బందులు
మనకందరికీ తెలిసినవే ఉన్నాయి ఈ ప్రాసెస్లో. వాటన్నిటినీ కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక మంచి పరిష్కారం వాటన్నిటికీ చూపి ఈ సమస్య పరిష్కారం దిశగా త్వరలోనే మన డైరెక్టర్ సారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. తొందరలో మంచి జరుగుతుంది అన్నది సార్తో మాట్లాడిన తర్వాత ఆ నమ్మకం కలిగింది. అయితే ఒక కొందరు ఎవరైతే అఫ్కోర్స్ సార్ కూడా కొంత ఐడియా ఉంది, ఎవరైతే ఈ లెటర్లు రాసుకోవడము, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడము ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ విషయంలో మాత్రం సార్ కొంచెం సీరియస్గానే ఉన్నారు. అటువంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా కోరడం జరిగింది. ఎందుకంటే అది మంచిది కాదు. ఆ సంస్కృతి ఏదైనా ఉంటే సార్లతో విన్నవించుకోవచ్చు, డైరెక్ట్ వెళ్ళి మేడం ఉన్నారు, సార్ ఉన్నారు అంతా చెప్పొచ్చు. కానీ ఇలాంటి సంస్కృతి చేసే అది సార్కి ఎవరు ఏంటనేది కూడా కొంతవరకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. సార్తో మాట్లాడిన తర్వాత అన్నీ తెలుసు సార్కి. కాబట్టి ఇక మనం మన పని మనం చేస్తుంటే తొందరలోనే మంచి రోజులు వస్తాయి. మరొకసారి కూడా ఒక ప్రాజెక్టు గురించి, ఒక యాప్ క్రియేషన్ గురించి కూడా సార్తో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా పేపర్ మీద తీసుకొని వస్తే డెఫినెట్గా దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసి దాన్ని ఏం చేయాలో మనం ముందుకు వెళ్దామని కూడా చెప్పారు. సార్కి విఎస్ఎల్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పి వచ్చే ముందు మరొకసారి కూడా విఎస్ఎల్ ఎదుర్కొంటున్న సమస్యలు, వారు డిపార్ట్మెంట్ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, డిపార్ట్మెంట్కి విఎస్ఎస్ యొక్క ఆవశ్యకత, డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత విఎస్ఎస్ ఎలా చేయగలరు, ఏం చేయగలరు, ఆ టెక్నాలజీ. ఎందుకంటే సెరికల్చర్ అనేది పూర్తిగా టెక్నికల్ రిలేటెడ్ మ్యాటర్. ఇది ఆ టెక్నాలజీని ఫార్మర్కు రీచ్ అయినప్పుడే ఫార్మరు మంచి పంటలు తీసుకొని మంచి లాభాలు పొందగలుగుతారు. సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఒక్కరికి లాభాలు వస్తే మరో 10 మంది ప్లాంటేషన్ చేయగలుగుతారు, సెరికల్చర్లో ముందుకు రాగలుగుతారు. కాబట్టి వాటికి విఎస్ఏలు ఏం చేయగలరు అనే విషయాలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో తొందరలోనే మంచి సమాచారం మనకు అందుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. ఇంకా ఏదైనా అప్డేషన్ ఉన్నా కూడా మన అధికారులు కానీ మన పెద్దల ద్వారా ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మనం విఎస్ఎల్ అందరం చక్కగా షేర్ చేసుకుందాం. ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ కష్టం మన సెరికల్చర్ డిపార్ట్మెంట్ మీద, మాకు పూర్తిగా సెరికల్చర్లో తీసుకున్న డిపార్ట్మెంట్ మీద పెట్టి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండేదనేది కూడా సార్కు వివరించాము. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దు. తొందరలోనే ఒక మంచి న్యూస్ వస్తుందని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్లీ మీ అందరికీ నేను షేర్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.